పుష్ప 2 ఇప్పుడు ఈ మూవీ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ మాట్లాడుకున్నారనమాట. ఈ మూవీ పైన బజ్ అయితే అంతా ఇంత కాదు, నార్మల్గా లేదు, పిచ్చి పీక్స్లో ఉంది హైప్ అయితే ఈ మూవీ పైన. ఈ మూవీ గురించి ఒక విషయం చెప్తా చూడండి. ఈ మూవీ ప్రమోషన్ కోసం 23 బ్రాండ్లు వచ్చినాయంటే అర్థం చేసుకోండి ఈ మూవీ పైన ఎంత క్రేజ్ ఉందో. 23 బ్రాండ్లు, అవి కూడా చిన్న చితకా బ్రాండ్లు కాదు, మన ఇండియా వైడ్ చాలా పేరున్న బ్రాండ్లు అనమాట. డార్క్ ఫ్యాన్సీ కావచ్చు, అలాగే టీవీఎస్ బైక్ బ్రాండ్ కానీ, అలాగే అగరబత్తీసు, అగ్గిపెట్టి, ఇంకా మనం చాలామంది గేమ్ ఆడుతూ ఉంటారు, ఫ్రీ ఫైర్ గేమ్ అనమాట. ఈ గేమ్లో కూడా పుష్పకు సంబంధించిన క్యారెక్టర్, అలాగే పుష్పకు సంబంధించిన లారీ ఒకటి, అలాగే పుష్ప సంబంధించిన ఆ క్యారెక్టర్ పుష్పరాజ్ గారు అల్లు అర్జున్ గారు వేసిన స్టెప్ ఒకటి, ఐకాన్ స్టెప్ ఒకటి కూడా అందులో ఉందన్నమాట. సో చూస్తూ ఉంటే మామూలుగా లేదు ఈ మూవీ క్రేజ్ అయితే. సో ఆల్రెడీ ఈ మూవీ పైన బజ్ అయితే నార్త్ ఇండియాలో ఒక రేంజ్లో ఉంది, బిజినెస్ కూడా అదే రేంజ్లో జరిగింది. 200 crores బిజినెస్ అక్కడ జరిగింది. వాళ్ళు ఫైనల్ రన్లో ఇంచుమించు 600 నుంచి 700 crores వరకు కలెక్ట్ చేయొచ్చంట. సో ఇలా చూస్తూ ఉంటే బాహుబలి 2ని అక్కడ ఖచ్చితంగా డామినేట్ చేసేలా ఉంది. అలాగే ఇంకొక అప్డేట్ వచ్చింది, క్రేజీ అప్డేట్ అనమాట. నవంబర్ 17న ఈ మూవీ ట్రైలర్ వస్తుందని చెప్పి ఆల్రెడీ చెప్పారు. ఈ ట్రైలర్ లాంచ్ బీహార్లో చేస్తున్నారనమాట. పాట్నాలో ఒక గ్రాండ్ ఈవెంట్ పెట్టి, సో అందులో ట్రైలర్ని ల్యాండ్ చేయాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయంట. అయితే ఈ ట్రైలర్ డ్యూరేషన్ ఎంత ఉంటుందిరా అంటే 2 minutes 44 seconds ఉందంట. చాలా ఫాస్ట్ కట్తో చాలా అగ్రెసివ్గా ఉంటుందంట ట్రైలరు. సో నెవర్ బిఫోర్ ట్రైలర్ కట్ అని చెప్పి మూవీ టీం నుంచి అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. సో ఆడియన్స్కి అయితే ఐ థింక్ సండే రోజు అనుకుంటా, సండే ఈవినింగ్ రోజు పండగ అని చెప్పాలా ట్రైలర్తో. అండ్ December 5th మరో పెద్ద పండుగ జరుపుకోబోతున్నారు. పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి. ఆల్రెడీ రష్మిక మందన గారు ఒక రివ్యూ అయితే ఇచ్చేశారు. డబ్బింగ్ జరిగేటప్పుడు ఆమె కొంచెం మూవీ చూసేసి చెప్పేశారనమాట, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, నార్మల్గా లేదు. నేను సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ చేశాను డబ్బింగ్. సో తోపు ఉంది మూవీ. మీరు December 5th ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మూవీ చూసి. సో December 5th మీరు మూవీ ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్పి ఆమె ఆల్రెడీ ట్వీట్ కూడా చేశారు. సో పుష్ప 2 లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తానని మీరు అనుకుంటున్నారో, సో ఎంతవరకు రావచ్చని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.